హలో గైస్, మనకు రీసెంట్ గా గేమ్ చేంజర్ లో ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. అందులో పర్టికులర్ గా ఈ క్లిప్ చాలా వైరల్ అవుతుంది. ఇందులో డాన్స్ మూవ్స్ ఎంత అయితే బాగున్నాయో అలాగే అక్కడ ఉన్న కెమెరా మూవ్మెంట్ కూడా ఈ షార్ట్ కి అంతే బ్యూటీ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ మనం వేరే సాఫ్ట్వేర్స్ లో ఎలా అచీవ్ చేయొచ్చు అనేది చూద్దాం. అండ్ పర్టికులర్లీ ఇక్కడ ప్రీమియర్ ప్రో లో అయితే మనకి ఇది చేయడానికి అవ్వదు. ఒకవేళ ప్రీమియర్ ప్రో లో చెయ్యాలంటే మనమే మాన్యువల్ గా కీ ఫ్రేమ్స్ వేసుకుని చేసుకోవాలి. సో మనం ప్రీమియర్ ప్రో తప్ప క్యాప్ కట్, డవిన్సీ అండ్ అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఈ ఎఫెక్ట్ ని ఎలా అచీవ్ చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అయితే మనం ఈ ఎఫెక్ట్ ని డవిన్సీ రిజాల్వ్ లో ఎలా అచీవ్ చేయాలన్నా చెప్తాను. అండ్ పిక్సెల్స్ అన్న వెబ్సైట్ నుంచి ఈ డ్యాన్స్ ఫుటేజ్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, సో మీరు కూడా ఆ వెబ్సైట్ నుంచి డిఫరెంట్ ఫుటేజెస్ని అయితే డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన క్లిప్ని సెలెక్ట్ చేసుకుని ఫ్యూజన్ పేజ్లోకి వెళ్దాం. అండ్ దెన్ ఇక్కడ మీడియా ఇన్ని సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ స్పేస్ అండ్ దెన్ ఇక్కడ నుంచి ట్రాకర్ అండ్ దెన్ ప్లే అన్న ట్రాకర్ని యాడ్ చేయండి. సో ఇక్కడ ట్రాక్ ఆప్షన్లో సెట్ చేసుకుని అండ్ దెన్ ఇక్కడ మన మెయిన్ టైం లైన్ ఉంది కదా, సో దీన్ని ఫస్ట్ ఫ్రేమ్లో ఆర్ 0 ఫ్రేమ్లో పెట్టుకుని సెట్ చేయండి. అండ్ దెన్ ట్రాకర్ని పాయింట్ నుంచి హైబ్రిడ్, మోషన్ టైప్ని ట్రాన్స్లేషన్ అండ్ దెన్ ఇప్పుడు మనం దీన్ని సింగిల్ విండోలో పెట్టుకుందాం. ఓకే, అండ్ దెన్ జూమ్ చేసి సో ఇప్పుడు మనం ట్రాక్ చేయాలనుకున్న దాని చుట్టూ ఒక రఫ్ మాస్క్ని గీయాలి. సో ఇక్కడ మనం ఫేస్ చుట్టూ సింప్లీ ఒక మాస్క్ని అయితే వేద్దాం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఈ ట్రాకింగ్ బటన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ మనకి ట్రాకింగ్ అనేది ఫినిష్ అయ్యాక దీన్ని ట్రాక్ నుంచి స్టేబిలైజ్ అన్న ఆప్షన్కి మార్చండి. అండ్ దెన్ ఇప్పుడు కనుక మనం దీన్ని ఫిట్లో పెట్టి ప్లే చేస్తాం అనుకోండి. ఓకే, సో మనకి ఇక్కడ ఎఫెక్ట్ అయితే అచీవ్ అయింది. బట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకి ఎడ్జెస్ అనేవి లేకుండా పోతున్నాయి. ఓకే, అండ్ అలాగే ఎవరైతే ఇది మీ ఓన్ ఫుటేజెస్ మీద చేయాలనుకుంటున్నారో మీరు ఫుటేజ్ షూట్ చేసే టైంలో సబ్జెక్ట్ని సెంటర్లో పెట్టి అండ్ యూజువల్గా మీరు షూట్ చేసే దానికన్నా కొంచెం దూరం నుండి షూట్ చేయండి. సో దట్ మీకు ఇలా ఎడ్జెస్ అనేవి క్రాప్ అయిపోకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ ఎడ్జెస్ని ఫిక్స్ చేయాలంటే మనం క్లిప్ని జూమ్ చేయాలి. సో షిఫ్ట్ స్పేస్ అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్లోని సైజ్ని ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, అండ్ అలాగే దీని యొక్క పొజిషన్ కింద తీసుకొద్దాం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ప్లే చేసి చూస్తే సో మనకి సేమ్ అదే మూవీలో ఉన్న ఎఫెక్ట్ అయితే అచీవ్ అయింది. అండ్ స్టిల్ అక్కడక్కడ మీకు ఇంకో ఈ విధంగా క్రాపింగ్స్ ఉన్నాయనుకోండి, సో వాటిని మీరు ఐదర్ ఇక్కడ కీ ఫ్రేమ్స్ వేసి అడ్జస్ట్ చేయొచ్చు ఆర్ ఈవెన్ ఎడిట్ పేజ్లో కూడా మీరు వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో వాటి పొజిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ సెట్ చేసి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇదే ఎఫెక్ట్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేద్దాం. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా నేను నా క్లిప్ని కాంప్లోకి డ్రాప్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మన క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం స్టేబిలైజ్ మోషన్ అన్న ఆప్షన్ యూజ్ చేయాలి. ఒకవేళ కనుక మీకు ఇది కనిపించలేదు అనుకోండి, విండోస్ మీద క్లిక్ చేసి ట్రాకర్ అన్న దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ ఈ ప్యానల్ అనేది వస్తుంది. సో దీని మీద స్టేబిలైజ్ మోషన్ క్లిక్ చేస్తాం. అండ్ దెన్ ఇక్కడ మనకి ఇనీషియల్గా ఒక ట్రాకింగ్ పాయింట్ అనేది క్రియేట్ అవుద్ది. సో దీన్ని ఇక్కడ మనం ఈ ఫేస్ మీద పెడదాం. ఓకే, సో లోపల ఉన్నది నేను నోస్ మీద అండ్ అలాగే పైన ఉన్నది ఫేస్ మీద పెట్టాను. అండ్ ఇది ఓన్లీ ఫేషియల్ కోసమే కాదు, మీరు ఈవెన్ ఏదన్నా బాడీ పార్ట్స్ కానీ లేదంటే ఏమన్నా ఆబ్జెక్ట్స్ కానీ ట్రాక్ చేయాలన్నా ఈ ట్రాకర్ పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం ఇది ప్లేస్ చేశాక సింప్లీ ఈ ఫార్వర్డ్ అనలైజ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మనకి ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడైనా ట్రాకర్ మిస్ప్లేస్ అయిందనుకోండి, సో మనం ఇమీడియట్గా స్టాప్ చేసి సో స్పేస్ బార్ క్లిక్ చేయొచ్చు ఆర్ఎల్స్ ఇక్కడ స్టాప్ బటన్ వస్తుంది, సో దాన్నన్నా క్లిక్ చేయొచ్చు. అండ్ క్లిక్ చేసి మనం 2 టైమ్స్ యూ ప్రెస్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం ప్రీవియస్ కీ ఫ్రేమ్స్కి వెళ్ళి సో ఇక్కడ మనకి ట్రాకింగ్ అనేది పర్ఫెక్ట్ అయింది. బట్ ఇక్కడ అవ్వలేదు కాబట్టి సో దీన్ని మళ్ళీ తీసుకొచ్చి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, సో అడ్జస్ట్ చేసుకున్నాక దీని నెక్స్ట్ ఉన్న కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో వీటిని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఇవి డిలీట్ చేసి ఇప్పుడు మనకి ట్రాకర్లో ఈ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, సో 1 ఫ్రేమ్ మనకి అనలైజ్ అనేది అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు బాగానే అయింది. అండ్ మళ్ళీ సింప్లీ మనం ఇది క్లిక్ చేస్తే మిగతా అన్నీ ఆటోమేటిక్గా అనలైజ్ అయిపోతాయి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ట్రాకర్ అయితే మిస్ మ్యాచ్ అయింది. మనం కావాలంటే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
బట్ ఇక్కడ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి నేను జస్ట్ ఇక్కడతో ఈ క్లిప్ అనేది కట్ చేస్తాను. ఓకే, అండ్ వన్స్ మనం ఈ ట్రాకింగ్ అనేది ఫినిష్ చేశాక ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి అండ్ దెన్ మళ్ళీ ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయింది. బట్ సేమ్ మనకి అడ్జస్ట్ ఇష్యూ అవుతుంది కాబట్టి సింప్లీ ఎస్ క్లిక్ చేసి ఇక్కడ మనం స్కేల్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం అండ్ దెన్ సబ్జెక్ట్ని మెయిన్ విండోలోకి తీసుకొస్తాం అండ్ దెన్ ప్లే. సో ఇప్పుడు మనకు అదే ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఈజీగా అచీవ్ అయింది. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ని మనం క్యాప్కట్లో ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఫుటేజ్ మనం టైమ్ లైన్లో పెట్టుకున్నాక క్లిప్ని సెలెక్ట్ చేసుకుని సో అట్రిబ్యూట్స్ ప్యానల్లో కనుక కిందకు వస్తే మనకి ట్రాక్ కెమెరా అన్న ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మనం ఫేస్ కానీ బాడీ కానీ హ్యాండ్ బట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఈవెన్ మనం కస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాగే కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. లైక్ ఈ లైట్ కావచ్చు ఆర్ ఎల్స్ ఈ ప్లాంట్స్ కావచ్చు వాట్ ఎవర్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఫేస్ క్లియర్గా ఉంది కాబట్టి మనం సింప్లీ ఫేస్ సెలెక్ట్ చేద్దాం అండ్ దెన్ స్టార్ట్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ట్రాకింగ్ అయితే అయిపోయింది. బట్ అక్కడ ఉన్న సేమ్ ఇష్యూ ఇక్కడ మనకు వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మనకి ఈ ఎడ్జెస్ అనేవి బ్లాక్గా లేకుండా బ్లర్ అయినాయి. ఎందుకంటే కిందకు వచ్చి చూసుకుంటే మనకు బ్లర్ క్యాన్వాస్ అన్న ఆప్షన్ ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోయింది. సో ఇది ఆఫ్ చేస్తే బ్లాక్ ఉంటుంది, ఆన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. బట్ స్టిల్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫిట్ టు క్యాన్వాస్ అన్న ఆప్షన్ ఉంది కదా, సో ఇది కన్నా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు అదే మన క్యాన్వాస్ తగ్గట్టు ఫిట్ అయిపోతుంది. ఓకే, సో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ డవించీలో స్కేల్ అడ్జస్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ అది అవసరం లేదు, జస్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. అండ్ ఇది కాకుండా మనకి లాక్ ఆబ్జెక్ట్ సైజ్ ఉంది కదా, ఒకవేళ ఇది కన్నా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఈ షాట్లోని కెమెరా అనేది ముందుకి వెనక్కి కూడా మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళడం లేదా వెనక్కి రావడం జరుగుతుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఫిట్ టు క్యాన్వాస్. సో గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.